వెల్కమ్ టు మాస్టర్ కీ టీవీ. విజయ్ గారు, నిన్న జరిగిన ఇన్సిడెంట్ రాత్రి మిడ్-నైట్లో జరిగింది. పొద్దు నుంచి కూడా మనం అన్ని ఛానల్స్లో చూస్తున్నాం. సో భార్య అని, రెండవ భార్య అని, ఆమె వచ్చేసి మంత్రి భార్య వచ్చేసి అల్లరి చేయడం అనేది మనం చూసాం. యాక్చువల్గా జరిగిన సంఘటన ఏంటి? అంతగానం ఆమె భార్య అయి ఉండి భార్య ఇంటి ముందుకు వచ్చేసి ఇంటిని పలగొట్టే ప్రయత్నం చేయడం అనేది జరిగినాయి కదా. దీని పూర్వపరాలు ఏంటి అసలు? దువ్వాడ శ్రీనివాస్ ఇంటికి ఆయనకి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య పేరు వాణి, ఇద్దరు పిల్లలు. పెద్ద అమ్మాయి హైందవి, పెళ్ళైపోయింది. రీసెంట్లీ వాళ్ళ హస్బెండ్ అంటే హస్బెండ్ వాళ్ళ నాన్న కూడా చనిపోయాడు. ఇంకొక అమ్మాయి పేరు నవీన, తనకు పెళ్ళికి ఎదిగింది, ఇప్పుడు చేసుకోవాలి. సో వీళ్ళు ఇద్దరు కూతుర్లు నాన్న దగ్గర ఇంటికి వచ్చారు, వాళ్ళ ఇంటికి వెళ్ళారు. సింపుల్గా చెప్పాలి అంటే తలుపులు కొడుతున్నారు, హారన్ కొడుతున్నారు, తలుపు తీయట్లే ఎవరు. లోపల నుంచి తాళం వేసి ఉంది. పైకి చూస్తారు, అప్పుడే లైట్లు ఆఫ్ చేస్తుంటారు, తలుపులు తీయట్లా. అదేంటి, ఎందుకు తీయట్లేదు అని చెప్పి వీళ్ళు మీడియా ముందుకు వచ్చి, మా నాన్న తలుపు తీయట్లేదు, మేము చూడడానికి వస్తే అని అన్నారు. అదేంటి, కూతుర్లు ఇంటికి వస్తే తలుపులు తీయకపోవడం ఏంటి నాన్న అని అందరు అటువైపు టర్న్ ఇచ్చారు. తర్వాత అర్థమైంది ఏంటంటే, మా నాన్న 2 ఏళ్ళుగా మా ఇంటికి రావట్లేదు, వేరే ఆవిడతో ఈ ఇంట్లో ఉంటున్నారు, ఇది మా ఇల్లు కాదు, మా నాన్న ఇక్కడ మళ్ళీ కట్టుకున్న ఇల్లు ఆవిడ కోసం అనే విషయం వచ్చింది. నెక్స్ట్ తర్వాత వాళ్ళ భార్య వాణి వచ్చింది. ఈసారి నెక్స్ట్ ఇద్దరు పిల్లల్ని వేసుకొని, అప్పుడు పాపం నిజంగానే ఇంట్లో లేడు ఆయన. సడన్గా బయట నుంచి వచ్చాడు. ఈవిడ బందోబస్తునే వెళ్ళింది, పోలీసులని స్థానికుల్ని పట్టుకునే వెళ్ళింది. ఆయన వచ్చిన తర్వాత, ఎవరు రమ్మన్నారు మిమ్మల్ని, ఎవడు తలుపులు పగలగొట్టాలి మిమ్మల్ని అని చెప్పి, అదో ఇంత ముక్కు ఉంది, దాన్ని తీసి అని చంపడానికి వెళ్ళాడు. తర్వాత వీళ్ళు కూడా అలాగే దాడి చేశారు. పోలీసులు అందరూ వలయంలో ఏర్పడి ఆమెని రక్షించారు. ఈయనని కూడా పట్టుకొని ఆ రాయి పడేయించాడు. ఈయన మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఏం చేశాడు అంటే, నా భార్య పిల్లలు నన్ను చంపడానికి వచ్చారు, నన్ను హత్యాయత్నించి ఆమె 10 మంది మనుషులు వేసుకొని నా మీదకి వచ్చింది, టైంకి నేను లేను కాబట్టి సరిపోయింది, లేదంటే ఈ పాటికి నేను శవమై ఉండేవాడిని, ఇది జరిగింది అని చెప్పాడు. అసలు ఎందుకయ్యా మీ మధ్యలో గొడవలు వస్తున్నాయి అని అడిగితే ఈవిడ చెప్పింది. ఇప్పుడు వాణి, దివ్వెల మాధురి అనే ఒక ఆవిడ ఉందండి, మా భర్తను ట్రాప్ చేసింది, 2 సంవత్సరాలుగా ఆవిడతోనే ఉంటున్నాడు, ఇది మా కథ, నా మొగుడు నన్ను పట్టించుకోవట్లేదు, దూరంగా ఉంటే నా పిల్లల్ని పట్టించుకోవట్లేదు, పెద్ద కూతురు హైందవి వాళ్ళ మామ చనిపోయినా కూడా కనీసం చూడ్డానికి కూడా రాలేదు, మాకెట్లుంటుంది కుటుంబంలో, ఇది సంగతి అందరికీ తెలిసిపోయింది, ఈ విషయం మేము తలెత్తుకోలేకపోతున్నాము, చండాలంగా ఉంది, ఇక మేము కట్టలు తెంచుకొని ఒకసారి ఇది తాడో పేడో తేల్చుకుందామని వెళ్ళాను అని చెప్పింది. ఏందయ్యా కథ అని అడిగితే తను ఏం చెప్పాడు, నా భార్యకి అక్కడ ఎమ్మెల్సీ సీటు కావాలి, లేదా నియోజకవర్గంకి హెడ్గా ఇన్ఛార్జ్గా మా ఆవిడని నియమించండి, దానికోసం మా ఇంట్లో గొడవ జరుగుతుంది అని చెప్పేసి జగన్ దగ్గరికి వెళ్తే, సరే చూస్తాలే అని చెప్పి మళ్ళీ ఈయన్నే ఇన్ఛార్జ్గా నియమించుకున్నాడు. ఇప్పుడు ఈవిడ ఒక పేరు చెప్పింది కదా, దివ్వెల మాధురి. అందరూ ఫస్ట్ ఆవిడ దగ్గరికి వెళ్దాం, ఏం దొరుకుద్దో అని చెప్పి అక్కడికి వెళ్ళారు. మాధురి చెప్పు ఏంటి కథ. ఇప్పుడు మాధురి వచ్చింది, ఆవిడే ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పుకుంది, నాకు దువ్వాడ శ్రీనివాసు మంచి ఫ్రెండు, మేమిద్దరం కలిసి ఉంటున్న మాట నిజమే, మేము మా ఫ్రెండ్షిప్ ఎంత అంటే విడదీయరాని బంధం మా ఫ్రెండ్షిప్, ఆ ఫ్రెండ్షిప్ కారణంగా మేమిద్దరం కలిసి ఆ ఇంట్లో ఉంటున్నాము, ఆ ఇల్లు కూడా అయింది కాదు వాళ్ళ తమ్ముడిది, మాకు ఇచ్చారు, మేము అందులో ఉంటున్నాం. ఆయన అదే అంటున్నాడు, నేనేమన్నా ఆమె ట్రాప్లో పడ్డా, నేను చిన్నపిల్ల ఉన్నా కాదు, ఫ్రెండు అని అంటున్నాడు. ఫ్రెండ్షిప్ ఒక అద్భుతమైన ఫ్రెండ్షిప్ని మీరు ఇన్ని పేర్లు పెట్టడం తప్పండి. స్నేహం అంటే స్నేహానికి కూడా చాలా ఉన్నాయి, మేమే స్నేహానికి నిదర్శనం అని చెప్పుకొచ్చారు. సో ఇప్పుడు ఆవిడేమంటుంది, ఈ వాణియే నేను అట్టో పోతుంటే అక్కడి నుంచి అమ్మాయి ఇట్రా అని నన్ను పిలిస్తే నేను వచ్చా, ఈ వాణియే నువ్వు నీ వెనకాల చాలామంది మహిళా కార్యకర్తలు మంచి పనులు చేస్తున్నావు, నువ్వు అంటే చాలా అంతమంది వస్తారు, మాకు నీ వల్ల ఓటు బ్యాంకు పెరుగుద్దే కానీ తగ్గదు, నువ్వు మహిళలకి స్ఫూర్తిగా ఉంటున్నావు, నీ చరిత్ర మాకు బాగా నచ్చింది, కాబట్టి నువ్వు మా పార్టీలో ఉంటే మాకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను, రా అమ్మ అని కండువా వేసి తీసుకొచ్చింది. ఇదిగోండి అప్పటి ఫోటో. ఆ తర్వాత నేను 2000 మంది మహిళలను వేసుకొని ఏదో ఒక చెమ్మచెక్క ప్రోగ్రాం చేసుకుంటే వీళ్ళందరూ కూడా గెస్ట్లుగా వచ్చారు, నన్ను అభినందించారు, నాకు పట్టుశాలవగా పుష్పగుచ్చం ఇచ్చి నన్ను అభినందించారు, ఇదిగోండి ఫోటో అని ఇంకో ఫోటో. ఆ తర్వాత వీళ్ళే నన్ను అలా చేశారు ఇలా చేశారు,
నన్ను పార్టీలో మహిళా అధ్యక్షురాలిని చేశారు, ఇదిగోండి అప్పటి ఫోటో అని చెప్పి ఇవన్నీ చూపించారు. ఎక్కడో నా దారిలో నేను పోతూ ఉంటే అమ్మ తీసుకొచ్చి నన్ను ఇక్కడ కూర్చోబెట్టి వీళ్ళ పార్టీకి నన్ను కీలకమైన వ్యక్తిని చేసి వీళ్ళ కుటుంబంలో నన్ను కలుపుకుంది ఆవిడే. ఆ కలుపుకున్న క్రమంలో ఈవిడ రాజకీయాలని బిజీగా ఉంటే ఖాళీగా కాలు జాపుకొని కూర్చున్న దువ్వాడ శ్రీనివాస్కి నాకు ఒక మంచి ఫ్రెండ్షిప్ కుదిరింది. మేము మాట్లాడుకునే వాళ్ళం సరదాగా. అలా మా ఫ్రెండ్షిప్ చాలా బలంగా ఉంది. ఆ రకంగా మేము ఈ ఫ్రెండ్లీ రిలేషన్ని కంటిన్యూ చేస్తున్నాం. ఇంకా మా భర్త అంటావా, ఆయన ఒక నేవీ ఆఫీసరు, ఎక్కడో ఉంటాడు, ఎన్ఆర్ఐ, మంచి పొజిషన్లో ఉంటాడు. ఇంకా మా మావగారు అంటావా, ఆయన మంచి పొజిషన్లో ఉన్నాడు, ఆయన అడ్వకేట్ ఇంకేదో. ఇంకా మా బావగారు అంటావా, ఆయన చాలా మంచి పొజిషన్లో ఉన్నాడు. అండ్ ఇప్పుడు ఈయనతో ఈమె వాణి ఎప్పటి నుంచో నా మీద ఎలిగేషన్స్ చేస్తుంది, ఇది ఇప్పటిది కాదు. క్రమంలో మా ఇంట్లో ఏం జరిగిందంటే మా బావ, మా మామ వాళ్ళందరూ నాతో మాట్లాడడం మానేశారు. ఇక ఇంట్లో నుంచి వాళ్ళు ఎవరు మాట్లాడట్లేదు కదా, అని అక్కడ ఉండలేక, ఎక్కడికి వెళ్ళలేక, ఎలాగో ఒక మంచి రోడ్డు మీద నేషనల్ హైవే కానుకొని ఒక కొత్త విల్లా కట్టాడు కాబట్టి, ఆయన ఎలాగో పాపం ఒంటరిగా ఉంటున్నాడు కాబట్టి ఆయనకు తోడుగా ఉన్నట్టు ఉంటుంది, నాకు కూడా ఒక నీడు ఉన్నట్టు ఉంటుంది అని చెప్పి నేను అక్కడికి వెళ్ళాను. 2 ఏళ్ళుగా మేమిద్దరం కలిసి ఆడుతూ పాడుతూ అక్కడే ఉంటున్నాము అని. కానీ ఫ్రెండ్షిప్పే, నువ్వు దీన్ని ఇంకోలా తీయడానికి వీల్లేదు అని గట్టిగా చెప్పింది. ఈవిడ వెర్షన్ ఏంటంటే, విన్నారా ఏం మాట్లాడుతుందో, నా మొగుడిని నువ్వు తీసుకెళ్ళి నా బెస్ట్ ఫ్రెండ్ అని నీ ఇంట్లో పెట్టుకుంటే మేమేమైపోము, ఇవన్నీ ఇప్పుడు తేలే విషయం కాదు, ఖచ్చితంగా మేము విడిపోతాము, నాకంటూ ఏదో కావాలి, ఇంత కాదన్నా నా మొగుడే, నాకు ఈయన ఇండ్ల మీద అన్నిటి మీద హక్కు ఉంది, నేను తలుపులదంతా కుర్చీలు ఎరగొడతాను, నా ఇష్టం, నా ఆస్తి అది, నా మొగుడు నా ఆస్తి, నేను ఏమన్నా చేసుకుంటాను, నన్ను అడగడానికి లేదు. మేము ఇతనేంటి, అది నీ ఇల్లు కాదు, నువ్వు ఎట్లా కొడతావు, నేను కట్టిస్తే నాదనుకోవచ్చు, నేను కట్టలేదు, మా తమ్ముడు పాపం కట్టుకున్నాడు, ఏదో అది ఖాళీగా పడుంది కదా అని చెప్పేసి నేనున్నాను, ఇంకో పోర్షన్ ఖాళీగా ఉంది కదా అని చెప్పి ఇవిడ కూడా వచ్చింది, నువ్వు దాన్ని తప్పుపట్టడానికి వీల్లేదు, వాళ్ళ ఇల్లు, నువ్వు చేసిన దౌర్జన్యం కిందికి వస్తుంది, అయినా నేను నీకు విడాకులు ఇచ్చేస్తా, నాకు సంబంధం లేదు, కట్టిపో అన్నాడు. సరే విడాకులు ఇచ్చేంతవరకైనా సరే నీకు సంబంధించినవన్నీ నావే కదా, నేనేం చేయాలో నేను చేసుకుంటా, ఆమె కథ ఏంటో నేను చూస్తా అని ఈవిడ. సో ఇట్లా ఒకరి మీద ఒకరు కేసులు వేసుకుంటునేసరికి రీసెంట్లీ వైసీపీ నేత విజయసాయి రెడ్డి పైన ఎండోమెంట్ డిపార్ట్మెంట్ శాంతి, ఆ అక్రమ సంబంధాలు, ఈ బిడ్డలకి తండ్రి ఎవరు, ఈ రిలేషన్లు ఇవన్నీ ఉన్నాయి కదా, దాని తర్వాత వెంటనే ఒక జస్ట్ కొంచెం కూతవేటు గ్యాప్లో ఇది వచ్చేసరికి చాలామంది ఇట్లా తొంగి చూస్తున్నారు, ఈ వైసీపీ నేతలందరికీ ఏమైంది, ఎందుకు ఇలా తయారయ్యారు అని. అండ్ ఇప్పుడు వీళ్ళ ఆవిడ ఇంకో డిమాండ్ ఏంటంటే, ఆవిడకు 3 కూతుర్లు పుట్టారు, ఒక పాపకి 8 years, 9 years, 4 years, 3 పాపలు, చిన్నపిల్లలు. మాధురికి ఆవిడేమంటుందంటే, ఆయన వయసు 60 ఏళ్ళు, పెళ్ళికి ఎదిగిన పిల్లలు ఉన్నారు, ఒక ఆవిడకు పెళ్ళయింది, ఇంకొక అమ్మాయి రేపమాప పెళ్ళికి ఎదిగింది, నేను ఆయనతో సహజీవనం చేయడం ఏంటంటే అని ఆవిడనింది. ఈవిడేమో సహజీవనం చేస్తే ఆ 3 పిల్లల DNA టెస్ట్ చేసి నా మొగుడు DNA టెస్ట్తో మ్యాచ్ చేయండి, మీకు అసలు విషయాలు అర్థమవుతాయని చెప్పి ఈవిడ డిమాండ్ చేసింది. మళ్ళీ సేమ్ విజయసాయి రెడ్డి DNA కొనసాగింపుతో ఇంకో DNAకి వచ్చింది. మరి ఈ వైసీపీ నేతలు రోజుకొకరు వస్తుంటే ఆ DNA ఆఫీస్ నిండిపోయేటట్టుంది ఫైళ్ళతో, అలా ఉంది పరిస్థితి. ఇప్పుడు మాధురికి 3 అమ్మాయిలు, దువ్వాడ శ్రీనివాస్కి 2 అమ్మాయిలు. ఆవిడేమో నా భర్త ఎన్ఆర్ఐ అని చెప్పుకుంటుంది, ఇక్కడ ఉండడు, విదేశాల్లో ఉంటాడు అని చెప్పుకుంటుంది. సో అండ్ ఈయన నా బెస్టెస్ట్ ఫ్రెండ్, అందుకే ఇక్కడ ఉంటున్నానని చెప్పుకుంటుంది. నా మొగుడితో నువ్వెవతివే ఫ్రెండ్షిప్ అని ఉండడానికి అని చెప్పేసి ఈవిడంటుంది. మా నాన్నతో నువ్వెవరు ఉండడానికి అని చెప్పి కూతుర్లు అంటున్నారు. నాన్న నువ్వు ఇంటికి రా మూసుకొని పిచ్చి వేషాలు వేయకని వీడు అంటుంటే, నా భార్య పిల్లలు అండ్ ఇంకో 5గురిని కలిసి నా మీద ఉసిగొల్పుతాను, చంపడానికి ప్రయత్నిస్తున్నానండి, నాకు అక్కడ ప్రాణహాని ఉందని చెప్పి ఇలా కేసేసి అని ఆయన చెప్తున్నాడు. ఇప్పుడు ఈ విషయం ఏంటంటే, మా ఆవిడ్ని టీడీపీ వాళ్ళు వెళ్ళి ఆవిడని ట్రాప్ చేసి నా మీద ఇలా ఉసిగొల్పారండి, మా ఆవిడ వెరీ గుడ్ అని ఈయన కూడా అంటున్నాడు. యాక్చువల్లీ టీడీపీ వాళ్ళు ఇలా చేస్తున్నారు, సేమ్ అప్పట్లో శాంతిని మదన్ మోహన్ అన్నట్టు ఇప్పుడు కూడా ఇక్కడ వ్యవహారం ఇలా ఉంది. ఇది ఎక్కడ తెగుద్దో అర్థం కావట్లేదు. నారీ నడవమురారిలాగా అయిపోయాడు దువ్వాడ శ్రీనివాస్. ఆ 2 పిల్లలు అందరూ కూడా ఆరోపిస్తున్నారు. పాపం ఈవిడేమో, రేపు రోజు నా పిల్లలు పెరిగితే వాళ్ళ పరిస్థితి ఏంటండి, మీరు ఇప్పుడు ఇన్ని ఎలిగేషన్స్ పాస్ చేస్తున్నారు, నా క్యారెక్టర్ మంచిది కాదంటారు, నా క్యారెక్టర్ గురించి మాట్లాడే హక్కు మీకు ఎక్కడిది, నేను రాజకీయంలో ఎదిగాను, నేను బాగా మాట్లాడతానని చెప్పేసి నన్ను కోరి ఏరి తెచ్చుకున్నారు, నా వల్ల వీళ్ళకి ప్లస్సే కానీ మైనస్ లేదు. అండ్ వీళ్ళ నుంచి విడిపోయినా కూడా ఎన్నికల టైంలో నేను జగన్మోహన్ రెడ్డి గారికి చాలా ప్రచారం చేశాను.
నేను ఎప్పుడు ఈ పార్టీకి సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటాను, నాకు ఈ పార్టీ అంటే చాలా ఇష్టం, ఆయన అంటే అభిమానం అని ఆవిడ ఏదో చెప్పుకుంటుంది. ఇక ఓవరాల్గా చూసే వాళ్ళకి ఏంటంటే నీ ఫ్రెండ్షిప్ ఏంటో అర్థం కావట్లేదు, మీ రిలేషన్ ఏంటో అర్థం కావట్లేదు, పెళ్ళాన్ని వదిలేసి నువ్వు ఆ పిల్లతో ఉండడం ఏంటో తెలియదు, తలుపులు పగలు కొడితే ఇది నా ఇల్లు కాదు మా తమ్ముడి ఇల్లు అంటున్నావు, ఏది ఎక్కడికి తేలట్లా. సో ప్రజెంట్ అలా నాంతుంది. వాళ్ళ హస్బెండ్ వచ్చి నేను విదేశాల్లో ఉన్న టైంలో మా ఆవిడ గర్భవతి అయిందండి నేను మళ్ళీ శాంతిలాగా ఎలిగేషన్ పాస్ చేస్తే అప్పుడు ఇంకేమన్నా కొత్తగా విషయాలు బయటకు వచ్చే ఛాన్స్ ఉంది. లేదు అన్నా సరే, లేదా నా పిల్లలేనండి వాళ్ళు ఎవరో అనవసరంగా ఎలిగేషన్ చేస్తున్నారు, ఇంట్లో గొడవపడి ఫ్రెండ్ ఇంటికి వెళ్ళింది మా ఆవిడ, అంతే తప్పితే ఇంకేమీ లేదు అని చెప్పుకుంటే సర్దు మనకి అవకాశం అయితే ఉంది. ఇది అండి ఏదైతే దువ్వాడ శ్రీనివాస్ వైసీపీ ఎమ్మెల్సీ క్యాండిడేట్ సంబంధించినటువంటి వ్యక్తిగత విషయాలు ఏవైతే ఉన్నాయో అవి రచ్చకే వచ్చాయి. మరింత అప్డేట్స్ తోటి ఇంకో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మాస్టర్ కీ టీవీ. Please like, share and subscribe Master Key TV.